కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఎవరు? ఆయనే బాహుబలి 2 దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. వాళ్ళ కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడు తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమాలకు గోస్ట్ రైటర్గా పనిచేసేవారు. క్రమక్రమంగా ఆ గోస్ట్ రైటర్ స్థాయి నుంచి తెర ముందుకు వచ్చి బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు లాంటి సినిమాలకు కథలు అందిస్తూ బిజీ అయ్యారు. ఇంట్లో నాన్న కథ రాసి చెబుతుంటే తనకెక్కడైనా నచ్చకపోతే అడ్డు తగిలేవాడు రాజమౌళి. ఇలా కాదు, అలా ఉంటే బాగుంటుంది అని తన ధోరణిలో నిర్మోహమాటంగా సలహాలు చెప్పేవాడు. అలా చెప్పే తీరు తండ్రికి బాగా నచ్చింది. అప్పట్లో రాజమౌళి కాలేజ్ చదువు మీద ఆసక్తి లేక ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ వంటి విభాగాల్లో అసిస్టెంట్గా పనిచేసేవాడు. అక్కడ ఇక్కడ పనిచేయడం ఎందుకు, నా దగ్గరే అసిస్టెంట్గా 6 ఏళ్ల పాటు పని చేయవచ్చు కదా అంటే సరేనన్నాడు. అలా రాజమౌళి 6 ఏళ్ల పాటు తండ్రికి అసిస్టెంట్గా పనిచేశాడు. కె రాఘవేంద్రరావు, బి గోపాల్ లాంటి దర్శకులందరికీ తండ్రిగారు తయారు చేసిన కథల్లోని సన్నివేశాలను రాజమౌళి వివరించేవాడు. ఆ సన్నివేశం వాళ్ళు ఎలా తీస్తారోనని ఊహించుకునేవాడు. కొందరు తీసినవి ఒక్కోసారి పేలవంగా కనిపించేవి. వాళ్ళెందుకు అలా తీస్తున్నారో రాజమౌళికి అర్థమయ్యేది కాదు. మనకు నచ్చింది తెర మీద బాగా రావాలంటే మనమే దాన్ని తీయాలి అనే ఆలోచన, కసి ఏర్పడ్డాయి. అలా తాను దర్శకుడు కావాలన్న కోరిక మొదట బుల్లితెరపై శాంతినివాసం సీరియల్తో తీరింది. స్టూడెంట్ నెంబర్ 1తో దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి చిత్రయాత్ర మొదలైంది.